4 ఇంగ్రీడియంట్స్ అండి. అద్భుతమైన స్వీట్. ఈజీగా దొరికేది. ఏంటది? బ్రెడ్ ప్యాకెట్ అయితే మనకి ఈజీగా దొరుకుద్ది కదా! ఇదిగోండి బ్రెడ్. జస్ట్ క్యూబ్స్ చేసా అంతే. అండ్ దెన్ ఇంట్లో పాలు ఉంటాయి, పంచదార ఉంటది, యాలకుల పొడి ఉంటది, ఆయిల్ ఉంటది. అయిపోయింది స్వీట్. చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ చేయబోతున్నాను. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సో సింపుల్ అండ్ స్వీట్. నేను చెప్పిన ఈ 5 ఇంగ్రీడియంట్స్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. బ్రెడ్, యాలక పొడి, పాలు, పంచదార, వేయించడానికి ఆయిల్. దట్స్ ఆల్. అయిపోయింది రెసిపీ. పాలు ఇక్కడ ఒకటేసారి తీసుకోకండి, ఎప్పుడు కూడా 1 by 1 తీసుకోండి. ఫస్ట్ 50 ml తీసుకున్నాను నేను. 1 by 1 అంటే కొద్దిగానే తీసుకోండి. దీంట్లోకి బ్రెడ్ ఏం చేశానంటే అండి, ఫస్ట్ కొంచెం ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టిన తర్వాత సైడ్స్ అన్నీ కట్ చేసేసి ముక్కలు స్లైసెస్ చేసుకొని ఇట్లాగా చేసుకొని అదిగోండి కాసిన పాలు, పచ్చి పాలు కాదు, దీంట్లోకి వేసేస్తున్నాను అన్నీ. దీంట్లో మన పాల పొడి దాన్ని ఏమంటారండి, కోవా, మిల్క్ కోవా కూడా కలుపుకోవచ్చు కావాలనుకుంటే. కొంతమంది కోవా అని దొరుకుతుంది కదా బయట స్వీట్ షాప్స్లో, మన మిల్క్ సెంటర్స్లో. ఆ కోవా కూడా తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకోవచ్చు. 1/2 కిలో కోవాకి 50 గ్రాముల మైదా. తొందరపడి పాలు ఎక్కువ పోయకండి, ఏం పర్వాలేదు. ఒకవేళ మీకు కొంచెం లూజ్ అనిపించినా మైదా పిండి కలుపుకోవచ్చు దీంట్లో. ఇంకొంచెం పోస్తున్నాను. మీకు ఫ్రెష్ బ్రెడ్ అయితే కనుక ఇన్ని పాలు పట్టవు, కానీ మీకు టెక్స్చర్ విడిపోకుండా రావాలి, మన దీంట్లో ఆయిల్లో వేయించినప్పుడు ఇట్లా అది రావద్దు అంటే కొంచెం ఆరితేనే బాగుంటుంది. కట్టేసానండి మెత్తబడకానే. ఇప్పుడు దీన్ని గోరువెచ్చగా చేసుకొని మనం పిసకటమే, పిండి పిసికినట్టు. నేను ఇది పిసికేలోపు ఆయిల్ కాగబెడదాం. కొంచెం ఆయిల్ తీసుకోండి, చాలు. కొంచెం నెయ్యి వేస్తున్నాను, 1 టీ స్పూను. ఆ టేస్టే కదా. కొంచెం చల్లారనిద్దాం. ఇదిగోండి ఎటుపోయింది ఆయిల్ అంతా, నెయ్యి అంతా పీల్చేసుకుంటుందండి. వీటిని కొంచెం కొంచెం తీసుకోవటం, మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవటం. నూనె వేడెక్కుతుంది. ఈలోపు మనం షుగర్ సిరప్ తయారు చేసేసుకుందాం. జస్ట్ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను 300 ml వాటర్ తీసుకుంటున్నాను అండి. 300 to 400, ఎందుకంటే కొన్ని ఉన్నాయి. 350. మీరు తినే షుగర్ లెవెల్ని బట్టి పంచదార వేసుకోండి. ఇదిగోండి వాటర్లో నేను దాదాపు 350 ml 400 ml వాటర్కి అందులో సగం 200 ml షుగర్ వేసేస్తున్నాను. కొద్దిగా యాలుక పొడి, ఒక 2-3 యాలక్కాయలు. అయిపోయింది మన స్వీట్. మీకు పిక్చర్ వచ్చేసిందిగా. ఇదేదో వేసుకొని రెడీ అయినా అనుకుంటున్నారా? కొంచెం చెమట వస్తుంది, ఎండాకాలం కదా, స్టవ్ ముందర ఇది మెల్ల వేసుకుంటే చాలా బాగుంది. నేను ఒక వీడియోలో దీని డీటెయిల్స్ అన్నీ చెప్పిన. ఎగ్ పచ్చడి చేసాం, రోటి పచ్చడి. ఆ వీడియోలో దీని గురించిన ఫుల్ చెప్పాను, చూడండి. ఎగ్ రోటి పచ్చడి సైలాస్ అని కొట్టండి వస్తుంది. జస్ట్ కరిగి 2 సార్లు మసిలితే చాలండి, సిరప్ రెడీ అయిపోయినట్టే. చెప్పాను కదా, ఐ రిపీట్, మీరు తినే షుగర్ని బట్టి. మా ఇంట్లో షుగర్ చాలా తక్కువ తింటాం. లైట్ స్వీట్ ఉంటే మాకు ఇష్టం, మీకు థిక్ స్వీట్ ఉంటే ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. షుగర్ సిరప్ ఎప్పుడు కూడా ఇట్లా వెడల్పాటి బాండ్లీలు వేసుకుంటే మనకి అవి చెదిరిపోకుండా ఉంటాయి. పచ్చళ్ళు, పొళ్ళు, కూరలు అంటే ఎగిరెగిరి చేస్తుంది శైలజక్క. స్వీట్స్ అంటే మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా చేయదనుకుంటారు కదా. బేసికల్లీ నేను చిన్నప్పటి నుంచి స్వీట్స్ తిన్నాను. మా అక్క బాగా తినేది, అసలు టేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు కొన్ని తింటా. గులాబ్ జామ్ ఇష్టం, చాలా రేర్గా తింటా స్వీట్స్. ఎవరింట్లో ఉన్న స్వీట్లు ఉంటే కథం అయ్యేదాకా నిద్ర పట్టరు. మా ఇంట్లో ఈ బూజు పట్టాల్సింది తప్పితే నేను ముట్టుకోను. ఇదిగోండి ఇట్లాంటిది పెద్దగా ఏం లేదు పొట్టు. ఈ పొట్టు మీకు కనపడకుండా రాకుండా ఉండాలంటే వడబోసుకోవచ్చు సిరప్ని. నాకు పెద్ద ఫరక్ పడదు, అందుకని నేను వడబోయట్లేదు. నేను పరమాన్నం, పాయసం వాటిల్లో కూడా ఇట్లానే వేసేస్తాను. ఏమంటారు, లూజ్ పాకమా, థిక్ పాకమా అట్లాంటివి ఏం లేవండి. షుగర్ సిరప్లో మెల్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఒక 2 బాయిల్స్ రావాలి, అంతే. నాకు తెలిసింది అంతే, చేయాల్సిందే. ఇవి జ్యువెలరీ ఉంది కదా, చాలామంది అంటారు ఇవి మీకు బాగున్నాయని. డెఫినెట్గా కామెంట్స్ వస్తాయి. ఎక్కడ కొన్నాను చెప్పండి, మీరు అంత రిస్క్ చేయకండి. ప్రావో, PRAO, ప్రావో అని చెప్పి ఒక యాప్ ఉంది. ఒక జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి, అన్నీ 80% 90% సేల్లోనే ఉంటాయి. ఈ డోంట్ బిలీవ్ ఇది. నేను ఈ సెట్ మీరు ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారేమో, 300 లోపే కొన్నానండి. 299 ఇఫ్ ఐఎమ్ రాంగ్, 199 అంతే. కానీ ఇట్లా యూజ్ అండ్ త్రోకి బాగా యూజ్ అవుతాయి. ఒక 2-3 సార్లు పెట్టుకున్నామా, మ్యాచింగ్కి తీసేసినామా, బాగుంటాయి ఇట్లాంటి సెట్స్. సింపుల్గా నీట్గా బాయిల్ అయిందండి. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే కనుక టేస్ట్ చేయండి.
అబ్బా ఇదే నాకు స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది. చలో పక్కకు పెట్టేస్తున్నా. ఇది కొంచెం చల్లారుతుంది మనం ఫ్రై చేసుకునే లోపు. నేను పక్కగా పెట్టుకున్నాను షుగర్ సిరప్. ఇది వేడి ఎక్కింది ఆల్రెడీ. సిమ్ చేశాను, వీలైతే కట్టేస్తా. అది మాడటం కాదు కదా మనకు కావాల్సింది, వేగటం. కాబట్టి కట్టేసా. దాన్ని 65-70% వేడి వచ్చే వరకే తెచ్చుకుంటాను. గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. కొన్ని వీడియోస్ రీల్స్లో చూస్తాను, నూనెలో చేయి ముంచి ఇట్లా 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 అంటుంటారు. అది ఐ డోంట్ నో హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్. భయమేస్తుంది. ఎందుకంత వింత వింత విచిత్రమైనవి చూడాలి జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అనిపిస్తుంది. వేడిగా ఉంది, చల్లారేదాకా వెయిట్ చేద్దాం. కావాలంటే ఒక టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. మాడకుండా వేగాలి, ఉడకాలి లోపల. సేమ్ మన గులాబ్ జామ్కి వచ్చినట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. వేసేస్తున్నా. స్టవ్ అంటించలేదు, మెల్లగా అంటిస్తా. ఫస్ట్ ఇది వేగిపోయింది చూడండి, ఈ కలర్ రావాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఇంకొంచెం లైట్ కలర్ అవుద్ది అది. సిరప్లో వేసిన తర్వాత ఈ పొంగటం, ఇరగటం, మీకు గడ్డలు రావటం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి బ్రెడ్తోనూ ఉండవు. మనం జనరల్గా గులాబ్ జామ్ పౌడర్ తీసుకొస్తే ఏంటంటే చేసిన వాళ్ళు చేసి తీరుగా చేస్తేనే వస్తాయి అవి. దీనికి అట్లాంటిది ఏం లేదు. కొంచెం కలర్ అనేది సిమ్, కంప్లీట్ సిమ్. ఇంట్లో గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా చిన్న పిల్లలు వచ్చి రానోళ్ళు చేద్దాం అనుకున్నా, దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ అండి. వాళ్ళకి ఒక స్వీట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక పక్కన ఇంకో కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నేను పలానా చేయగలిగాను అని కాన్ఫిడెన్స్. 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలతోటి మీరు దగ్గరుండి ఇవి చేయించండి. గులాబ్ జామ్ పౌడరు ప్యూర్లీ ఎక్కువ మైదా ఉంటుంది. బ్రెడ్లో ఏంటంటే మైదానే, కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కనిపించిన దానికన్నా ఇంత కనిపిస్తుంది, అందులో ఇంతే మైదా ఉంటుంది. ఈస్ట్ అన్నీ కలిపి బేక్ చేస్తారు కదా. తీసేస్తున్నా. వేసేయచ్చా? గులాబ్ జామున్లు అయితే మాత్రం వేయకూడదండి. గులాబ్ జామ్ పిండికి కొన్ని వేసుకొని మెల్లగా తీయాలి. ఇదిగోండి, ఎక్కువ వేస్తే అంటుకుంటున్నాయి ఒకదానికొకటి, మంచిగా వేగట్లా. ఫ్లేమ్ సరిపోవట్లేదు కాబట్టి 5-6 వేయండి. ఎవరైనా తప్పు చేస్తేనే కదా వేరే వాళ్ళ తప్పు చేయొద్దు అని చెప్పడానికి ఉంటుంది. ఎక్కువ వేస్తే జరిగే పద్ధతి అది. ఇది ఇక్కడ ఇరికినట్టు అవుతున్నాయి. ఇదిగోండి, విడిపోతుంది. వెంటనే వేగాలి, తీయాలి. నిదానమే ప్రధానము. కొన్ని వేయండి, చాలా బాగా వస్తున్నాయి. ఇట్లా అయితే మనకి కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి. పైగా ఇది కడాయి కూడా వెడల్పలేదు కదా, దగ్గరకు ఉంది కదా. మొన్న ఏమైంది తెలుసా మీకు, ఇది ఈ స్వీట్ చేసేటప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు. నాటుకోడి వండుతున్నాను. సన్నగా పొడుగ్గా ఉన్న కుక్కర్లో నిండుగా నాటుకోడి పెట్టాను, సిమ్లో పెట్టాను. మొత్తం అడుగున మొత్తం పప్పు ఎంత తిప్పుతున్నా కానీ పప్పు అవుతుంది ఉడికే టైంకి. చెంపలేసుకున్నా. ఏమంటారు కదా, 100 గొడ్లను తిన్న రాబందు ఒక నొస చచ్చిపోయిందని. ఇన్ని వంటలు చేసిన షెఫ్ శైలజ నాటుకోడి పిప్పి చేసింది. అప్పుడు ఏమని పెట్టారో తెలుసు దానికి పేరు? నాటుకోడి కీమా అని పెట్టిన దానికి పేరు. జ్యూస్ తీసి పక్కకు పెట్టి దాన్ని ఫ్రై చేసి, ఆ కీమాని ఫ్రై చేసి బొక్కలు కూడా ఏరేసి నాటుకోడి కీమా విత్ నాటుకోడి గ్రేవీ అంతా ఉంటుంది కదా, విత్ గ్రేవీ అని పెట్టిన. వాళ్ళ అబ్బా అని తింటున్నారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు తెలిసిపోతుంది సీక్రెట్. మా హైదరాబాద్ ఇంట్లో, నల్గొండలో అంటే నాకు కావాల్సినట్టు అనుకూలంగా అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద గిన్నెలు అవి. హైదరాబాద్ ఏమో ఇంట్లో అన్నీ చిన్నవి ఉన్నాయన్నమాట. ఇంక అందుకని కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకెప్పుడు జీవితంలో చేయొద్దు అనుకున్నా. తప్పులోంచి ఒక లెసన్ నేర్చుకోవటం అంటే అది. దట్స్ ఆల్ అండి. ఇది కట్టేశాను. ఇదిగోండి, మన గులాబ్ జాములు అయిపోయినాయి. ఎంతో బాగున్నాయి కదా చూడటానికి. చెక్కల్లో నీళ్ళల్లో జలకాలాడుతున్న తామర పూల్లా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. నేను తిని టేస్ట్ చేసి మీకు చెప్తా. గులాబ్ జాములు వేసేది కూడా వెడల్పాటి గిన్నె తీసుకొని వేయండి. నేను సింపుల్గా క్యూట్గా ఒక్కటే తీసుకుంటున్నా. మెత్తగా ఉందండి పట్టుకుంటే. ఇట్లా 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 అవుతుంది. ఆ సిరప్తో సహా తింటే ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్గా స్వీట్గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. చాలా బాగుంది. ఎవరన్నా ఇన్స్టెంట్గా గెస్ట్ వస్తారే బ్రెడ్ ప్యాకెటే ఉంది అనుకుంటే చేయండి, చాలా బాగుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.